పనిచేసింది. నాకు ఒక మహత్తరమైన సత్యం బోధపడింది. చనిపోయింది నా కొడుకు మాత్రమే కాదని, లోకంలో ఆప్తులను కోల్పోయారని నేను తెలుసుకోగలిగాను. నాకు కలిగిన దుఃఖం నాకు మాత్రమే పరిమితం కాదని, అది లోకంలో జనులందరూ అనుభవిస్తున్న దుఃఖంలో భాగమని గ్రహించాను. రోగం, మరణం, దుఃఖం అనేవి జీవితంలో అంతర్భాగమని తెలుసుకున్నాను. ఇదే నాకు కావలసిన సరైన మంత్రం. మీరు నాకు ఇచ్చింది కూడా ఇదే. ధన్యవాదాలు భగవాన్, ధన్యవాదాలు. ఈ అభాగ్యురాలకి మీ శ్రవణ సంఘంలో చోటివ్వండి భగవాన్, చోటివ్వండి. వర్ణాశ్రమ ధర్మాలు మనుషుల్ని విభజించే నియమాలు. వివక్షత దుఃఖ కారణాలలో ఒకటి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు మీతో కలిసి నడవచ్చు. ధర్మ ప్రచారంలో మరి ఈ ధర్మంలో శూద్రులకు, పంచములకు లభించే స్థానం ఏమిటి భగవాన్? అధోకులాల అభాగ్యులు బౌద్ధ భిక్షువులుగా ధర్మ ప్రచార నిబద్ధులు బోధిసత్వ గంగా, యమున, సరస్వతి నదులన్నీ సముద్రాన్ని కలిసేవరకే. తరువాత వాటికి అస్తిత్వం లేదు కదా. అన్ని వర్ణాలు, అన్ని కులాలు, అందరు మనుషులు దుఃఖ నివారణకు, నిర్మల ఆనందానికి అర్హులే బోధిసత్వ. బుద్ధుని మార్గం దుఃఖ నివారణ మార్గం, ఆత్మగౌరవ మార్గం. భగవాన్, నాకు కాంతి పదం అవగతమవుతున్నది, అనుభవంలోకి వస్తున్నది. మీరు కూడా పారిపోండి, భిక్షువులారా, పారిపోండి. ఆగండి, ఏమైంది? విషయం ఏమిటో చెప్పండి ప్రజలారా. ఎందుకు మీకు ఆందోళన? అంగుళీమాలుడు మాలో ఇద్దరిని చంపి వారి బొటన వేటను నరికేశారు. వాటిని తన గడలో ఉంటే గడ్డలో గుచ్చి లెక్క పెట్టుకుంటున్నాడు. మీరు అటువైపు వెళితే మిమ్మల్ని చంపేస్తాడు. భిక్షువులారా, మీరు తిరిగి ఆరామానికి వెళ్ళండి. నేను అంగుళీమాలుడి వద్దకు వెళతాను. భగవాన్, భగవాన్, ఇప్పుడు ఇది అవసరం. వివేక శూన్యుడిగా రాక్షస మంత్రుల వద్దకు విజ్ఞానవంతులు వెళ్ళగలరా? అంగుళీమాలుడు కిరాతకుడు కాదు, కిరాతకునిగా మార్చబడ్డవాడు. నేను ఆయన బాటలో వెళ్ళడం లేదు. నేను ముందుకు వెళ్లే బాటలోనే అతను ఉన్నాడు. అతని కొరకు నా బాటను విడవలేదు కదా.
గుంపుగానే నా ముందుకు ఎవరైనా రావడానికి ఉనికిపోతారు కదా, నన్ను చూసి భయంతో పారిపోతారు కదా. ఇతని వద్ద ఏ అస్త్రాలు లేవు, నిరాయుడు. ఆ వెలుగు, ఆ తేజస్సు, ఏమో ఇతను మంత్రగాడు, యక్షుడో కాదు కదా. ఎవరు నీవు? ప్రాణాలపై ఆశ వదులుకుని వచ్చావా? ఆగు, ఆగకరా. నేనేనాడో ఆగిపోయాను. ఆగకుండా పరుగులు తీస్తున్నది ఆగవలసింది నువ్వే. మునివయ్య, నీ మాటల అంతరార్థం నాకు బోధపడటం లేదు, కొంచెం వివరించండి. దుఃఖపూరితమైన సంసార వలయంలో నా ప్రయాణాన్ని ఏనాడో విరమించాను. నువ్వు ఆగకుండా దానిలో ఇంకా పరిగెడుతూనే ఉన్నావు. నేను దుర్మార్గుణ్ణి, కిరాతకుణ్ణి. ముందు నువ్వు మనిషి, ఆ తరువాతే అమూల్యమానుడివి. నేను వచ్చింది నా తోటి మనిషి దగ్గరకు, నా సాటి మనిషి దగ్గరకు. నేను గురుదక్షిణ దీక్ష కంకణదారుడను. 1000 బొటన వేళ్లు గురువుకు అర్పించవలసిన వాడను. పాపిని, నన్ను మనిషిగా గుర్తించినది, పలకరించినది తమక్కని. నీలో మంచితనం, మానవత్వం ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఒక్క మాట సూటిగా చెప్పు, నువ్వు చేస్తున్న పని నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నదా గురిమాల? నీవు కల తెరిచిన వారి ఆర్తనాదాలు, ఆహాకారాలు, భయ విహ్వలమైన వారి చూపులు నీకు హాయిని కొలుపుతున్నవా? లేదు శ్రవణక, లేదు. నేను తృప్తిగా తిని కంటి నిండా నిద్రపోయి సంవత్సరాలు గడిచిపోయాయి. పాప పంకిడను, నాకు ముక్తి లేదు. విచక్షణారహితమైన, వివేకశూన్యమైన అకారణ మానవ హననానికి పురిగొల్పిన నీ గురు ఆజ్ఞ మున్ను నువ్వు గడించిన జ్ఞానానికి, విజ్ఞతకు వ్యతిరేకమైనది. నువ్వు చంపవలసినది తోటి మానవుడిని కాదు, ఇంతకాలం నీలో తిష్ట వేసుకుని కూర్చున్న దానవుని. అప్పుడే తిరిగి నీవు మనిషిగా ఆవిర్భవించగలవు. మీరు నన్ను ఈ పాపాగ్ని నుండి రక్షించగలరా? ఇంతకీ మీరు? బుద్ధుడను, దుఃఖ నివారణ మార్గాన్ని కనుగొన్న సంబుద్ధుడను. పాహిమా భగవాన్, పాహిమా. నాకు ధర్మ మార్గాన్ని చూపించండి, ధర్మ దీక్షను ప్రసాదించండి. నా జీవిత పర్యంతం దుఃఖ నివారణ మార్గాన్ని అనుసరిస్తాను, సన్మార్గాన్ని ఆచరిస్తాను. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. మనిషికి ముఖ్యము శీలము, అది జ్ఞానానికి సోపానము. ప్రజ్ఞకు సింహద్వారము, మనిషికి ముఖ్యము శీలము, అది జ్ఞానానికి సోపానము. ప్రజ్ఞకు సింహద్వారము. మనిషికి ప్రమాణమేమిటి అంటే శీలవర్తనము శిరోధార్యము. మనిషికి ముఖ్యము శీలము, అది జ్ఞానానికి సోపానము. మనిషికి ముఖ్యము శీలము, అది జ్ఞానానికి సోపానము.